హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎం క్రియేటివ్ జోన్. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. అడోబ్ వరల్డ్ కొత్త కెమెరా యాప్ని లాంచ్ చేశారు. అదే ప్రాజెక్ట్ ఇండిగో. సో ఆల్రెడీ మనకి యాపిల్లో ఫైనల్ కట్ కెమెరా అని చెప్పేసి ఒక యాప్ వచ్చింది. మన కెమెరా కంట్రోల్ గురించి ఆల్రెడీ మనకు ఆ వీడియో ఉంది. బట్ ఇప్పుడు మరి యాపిల్ లాంచ్ చేసినప్పుడు అడోబ్ ఊరుకుంటారా? వాడు ఓన్ కెమెరా యాప్ ఇంటిగ్రేట్ చేశారు. అది అంటే చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ఉంది. 32 ఫోటోస్, అంటే ఒక ఫోటో కొడితే 32 ఫోటోస్ ఇన్స్టెంట్ గా క్లిక్ అయ్యి బ్లెండ్ అయిపోయి ఒక ఫోటో లాగా వస్తుంది. అలాగే రా ఇమేజెస్ వస్తాయి. అలాగే లైట్ రూమ్ తో కూడా మీరు దాన్ని ఇంటిగ్రేట్ చేసాం. యాప్ లోనే లైట్ రూమ్ ఇన్బిల్ట్ గా మనకు ఉంటది అనమాట. సో దాన్ని క్లిక్ చేస్తే ఇంటిగ్రేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా సో మెనీ ఫీచర్స్ ఇవన్నీ కూడా మనం ఈ కెమెరా యాప్ లో చూడొచ్చు. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ డివైస్ కంపాటిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. మరి ఇంకెందుకు లేటు, లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఏంటంటే ఈ యాప్ లాంచ్ ఐఫోన్ వాళ్ళకి, iOS వాళ్ళకి వచ్చింది, ఆండ్రాయిడ్ వాళ్ళకి తర్వాత వస్తాయి. సో ఇప్పుడు ఆల్రెడీ మన ఛానల్లో ఐఫోన్, మ్యాక్ ఇవన్నీ కూడా చెప్తాం కాబట్టి ఐఫోన్ యూజర్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు మీ ఐఫోన్ లో యాప్ స్టోర్ లో ప్రాజెక్ట్ ఇండిగో అని చెప్పేసి టైప్ చేయండి. సో మీకు ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడు నా దగ్గర డౌన్లోడ్ అయ్యింది. సో సింబల్ ఇలా ఉంటది. సో మీరు దీన్ని ఓపెన్ చేస్తే సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయండి అంటే మిమ్మల్ని అడుగుతుంది. సో కెమెరాకి, మైక్ కి పర్మిషన్ ఇవ్వాలని. సో ఇవన్నీ ఇవ్వండి. సో అగ్రి. సో కెమెరా సెటప్, ఎలో, ఫోటో ఆల్బమ్. సో మీ ఫుల్ యాక్సెస్ ఇస్తే ఏంటంటే మళ్ళీ అన్ని ఆల్బమ్స్ ఒకవేళ మీరు దేన్ని ఎడిట్ చేయాలి అవన్నీ కూడా అడుగుతుంది. కాబట్టి నేను ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను. లొకేషన్ ఆప్షనల్, మీ ఇష్టం. లొకేషన్ అవసరం లేదనుకుంటే కంటిన్యూ చేసేసేయండి. సో అవన్నీ ఎనేబుల్ చేయండి. ఆ ఫీచర్స్ అన్ని కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇంటర్ఫేస్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఇలా ఉంటుందండి. సో మనకి ఇప్పుడు నాది ఐఫోన్ 15 Pro Max కాబట్టి నా దగ్గర అవైలబిలిటీ ఉన్న లెన్సెస్ అన్ని కూడా మనకి ఇట్లా ఇచ్చారు. 0.5, 1x, 2x అండ్ 5x. 5x వరకు ఉంది. బట్ 2x XR అంటే సూపర్ రెజల్యూషన్ అనమాట. అంటే ఇప్పుడు మీకు కొంచెం జూమ్ చేస్తారు. 1x ఉంటుంది, తర్వాత 5x ఉంది నా దగ్గర. సో మధ్యలో 2x SR అనేది ఏంటంటే 2x లో తీసినా మళ్ళీ మీకు రెజల్యూషన్ సూపర్ రెజల్యూషన్ చేస్తుంది అనమాట. సో అట్లాగా మీకు డిఫరెంట్. మళ్ళీ 10x లో కూడా ఫుల్ జూమ్ చేసి 5x చేసేసి 10x వచ్చేసరికి డిజిటల్ జూమ్ అనమాట. ఆప్టికల్ జూమ్ కాదు, అంటే మన లెన్స్ ఇచ్చింది కాదు. సో డిజిటల్ జూమ్ చేసినప్పుడు ఏమైపోయింది అంటే మనకి రెజల్యూషన్ ఆబ్వియస్ గా కొంచెం తగ్గుద్ది అనమాట. సో ఈ తగ్గే ఎక్కడెక్కడైతే కొంచెం రెజల్యూషన్ తక్కువ ఉంటుందో దాంట్లో వీడు ఆటోమేటిక్ గా AI త్రూ అనుకోవాలి సూపర్ రెజల్యూషన్ అని చెప్పి ఆప్షన్ మనకి అలా ఇచ్చారు. ఇలాగే ఇప్పుడు మీరు ఇంటర్ఫేస్ ఫస్ట్ చూస్తే ఫోటో, అలాగే మీకు నైట్ అని పక్కన ఇంకొక ఆప్షన్ ఉంది. సో ఇది నైట్ మోడ్ లో మీరు తీసేటప్పుడు ఈ ఆప్షన్ ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ నైట్ మోడ్ పెట్టంగానే మీకు టాప్ లో చూసారు ఇక్కడ చంద్రుడాకారంలో వస్తుందంటే అది నైట్ మోడ్ లో ఉన్నట్టు. మళ్ళీ ఫోటోలోకి వెళ్తే మీకు ఫోటో సింబల్ ఉంటుంది. సో ఇక్కడ మీకు టాప్ లెఫ్ట్ లో ఒకసారి చెక్ చేస్తే DNG ప్లస్ JPEG అని ఉంది. సో DNG అంటే ఏంటంటే మనకి అంటే రా ఫోటోస్ అంటారు కదా, అడోబ్ రా అనమాట. DNG అంటే మీకు లైట్ రూమ్ తో గానీ, ఫోటోషాప్ తో గానీ ఇంటిగ్రేషన్ బాగుంటది. సో అడోబ్ రా అనుకోండి. ఇది అడోబ్ ఫోటోలో రా ప్లస్ JPEG అనేది డెఫినెట్ గా ఏంటంటే ప్రో లెవెల్ మాన్యువల్ కంట్రోల్ లో మీరు యాప్ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా JPEG అండ్ రా కలిపి పెట్టుకోండి. సో మీకు ఎడిటింగ్ కి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. లాగ్ లో షూట్ చేసినట్టుగా వీడియోస్ JPEG అండ్ రా పెట్టాను. సో దాని తర్వాత వచ్చేసరికి మీకు ఇక్కడ హిస్టోగ్రామ్ ఉంది. సో హిస్టోగ్రామ్ కూడా మీరు ఒకసారి ట్యాప్ చేసి మీకు అడిషనల్ ఆప్షన్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఫస్ట్ బేసిక్ హిస్టోగ్రామ్, దాని కింద మళ్ళీ మీకు హిస్టోగ్రామ్ లో కూడా షటర్ ఏంటి, ISO ఏంటి అనేది మనకు కనపడుతూ ఉంటది. సో దాని కింద ఓన్లీ మనకి షటర్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ సెకండ్ వన్ ఇస్ ద ప్రిఫరబుల్ అనమాట. మనకి ఏంటంటే మన ఫోటో తీసేటప్పుడు ఎక్స్పోజర్ లెవెల్ ఎలా ఉంది, షాడోస్ ఏంటి, హైలైట్స్ ఏంటి, మిడ్ టోన్స్ ఏంటి, అలాగే కలర్స్ RGB 3 కలర్స్ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. అది పెట్టుకోండి. అలాగే అడిషనల్ ఆప్షన్స్ కావాలనుకుంటే దీన్ని ఏదైతే మనకి హిస్టోగ్రామ్ ఉందో దానికి లెఫ్ట్ న స్వైప్ చేస్తే మీకు అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఇది గ్రిడ్ ఏంటంటే మనకి రూల్ ఆఫ్ థర్డ్స్ లాగా డిఫరెంట్ గ్రిడ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి హారిజన్ సెట్ చేసుకునేది. సో సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి. ఎంటూ కొడితే నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్తారు. దాని తర్వాత వచ్చేసరికి మీకు లెవెల్ ని ఆన్ చేస్తే ఇక్కడ మీకు కనబడుతుంది చూసారా, లెవెలర్ ఆన్ చేయగానే ఎల్లోలో మీకు లెవెలర్ కనపడుతుంది. సో ఇదేంటంటే మనకి కరెక్ట్ గా ఫోన్ పట్టుకున్నప్పుడు చాలా మంది ఏంటంటే ఇలా పెట్టి తీస్తుంటారు. కరెక్ట్ గా హారిజన్ కరెక్ట్ కంపోజిషన్ రాదనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి రూల్ ఆఫ్ థర్డ్స్ వచ్చేసరికి మనకి ప్రాపర్ కంపోజిషన్స్ రూల్ ఆఫ్ థర్డ్స్ లో ఉంటది. సో ఫోన్ లెవెలర్ మీరు పెడితే ఇప్పుడు ఒకసారి నేను దీన్ని ఇలా అంటే ఆటోమేటిక్ అది పోతుంది చూసారా. సో లెవెలర్ కరెక్ట్ గా పెట్టామా లేదా అనేది. నెక్స్ట్ వచ్చేసరికి దాని పక్కన వచ్చేసరికి ఓవర్ ఎక్స్పోజర్ వార్నింగ్ అనమాట. సో అంటే ఇప్పుడు సపోజ్ ఇది కరెక్ట్ గానే ఎక్స్పోజర్ ఉంది, కొంచెం ఒకవేళ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ తిప్పాను,
ఇక్కడ తిప్పంగానే మీకు కనబడుతుంది కదా. సో ఇది ఆటోలో ఉంది కాబట్టి ఎక్స్పోజర్ మళ్ళీ నార్మల్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకి తిప్పంగానే రెడ్ వచ్చేస్తుంది. సో అక్కడ ఆ పర్టికులర్ పార్ట్ లో మీకు ఎక్స్పోజర్ ఎక్కువ ఉందని చెప్పేసి మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం సో ఐఎస్ఓ గానీ షటర్ గానీ వీటన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని పక్కన మనకి సెట్టింగ్స్ ఉంటది. ఇప్పుడు ఈ వర్షన్ లో కొంచెం చిన్న బగ్ ఉన్నట్టుంది. ఇది లేటెస్ట్ వర్షన్స్ కాబట్టి ఇక్కడ మీకు సెట్టింగ్ సింబల్ ఉంది కదా. ఈ సెట్టింగ్ సింబల్ లో మీకు అడిషనల్ ఫీచర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎనేబుల్ చేయడానికి రావట్లేదు ఇక్కడ. సో మేబీ నెక్స్ట్ అప్డేట్ తో మనకి వస్తుంది. సో మళ్ళీ స్వైప్ రైట్ చేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మీకు అది కనబడుతుంది. మనకి వేవ్ ఫామ్ హిస్టోగ్రామ్ కనబడుతుంది. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? అడోబ్ వాడి దీని స్పెషాలిటీ ఏంటంటే జనరల్ గా మనకి ఎనీ మొబైల్ ఫోటోతో మనం ఫోటో తీసినప్పుడు ఆ మొబైల్ ఫోటోకి అలాగే డిఎస్ఎల్ఆర్ ఫోటోకి మీకు తేడా కనపడుతుంది. ఎందుకంటే మొబైల్ ఫోటో ఏంటంటే మనం తీయంగానే ఇది సాఫ్ట్వేర్ ఇన్బిల్ట్ ఉంటది కాబట్టి అదేం చేస్తుందంటే ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. మనకి ఆర్టిఫిషియల్ షార్ప్నెస్, ఆర్టిఫిషియల్ బ్రైట్నెస్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసేసి ఫోటో తీయగానే చాలా బాగా ఉంది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ప్రో లెవెల్ గా మనం తీయాలి, ప్రో లెవెల్ ఎవరైనా సరే మనకి న్యూట్రల్ గా ఉండేటట్టుగానే చూస్తారు. లైటర్ వేలో ఉంటే మనకి ఏదైనా మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి ఏంటంటే డిజిటల్ ఫోటో అంటే మీకు మొబైల్లో ఫోటో తీసేటప్పుడు ఆటోమేటిక్ ఆర్టిఫిషియల్ షార్ప్నెస్ వచ్చేసరికి మీకు ఏంటంటే అంత లుక్ ఉండదు. షార్ప్ గా ఉండాలి, కొంచెం సాఫ్ట్ గా ప్లెజెంట్ గా ఉండాలన్నమాట. సో దీంట్లో నేను గమనించింది ఏంటంటే నేను టెస్ట్ చేసి గమనించినప్పుడు సో దీంట్లో మనకి ఏంటంటే మనకి డిఫాల్ట్ కెమెరాతో కంపేర్ చేస్తే ఆర్టిఫిషియల్ షార్ప్నెస్ లేదు, చాలా బాగా ప్లీజింగ్ గా ఉంది ఇమేజెస్. అలాగే మనకి ప్రాపర్ గా మనం ఎడిట్ చేసుకోవడానికి కూడా డిఎన్జీ ఫైల్ కాబట్టి డిఎన్జీ అండ్ జేపాక్ మిక్స్ అయి ఉంటుందండి. జనరల్ గా నేను చూసినప్పుడు లైట్ రూమ్ యాప్ లో మనం చెక్ చేసినప్పుడు డిఎన్జీ కావాలంటే డిఎన్జీ ప్లస్ జేపాక్ కొడితే ఏంటంటే 2 ఫోటోస్ వచ్చాయి. మనకి రా ఫోటో ఒకటి ఉంటుంది, జేపాక్ ఉండేది. బట్ ఇది ఏంటంటే ఒకే ఫోటో లాగా కనపడుతుంది. అంటే ఇన్బిల్ట్ గా 2 సాఫ్ట్వేర్స్ ఒక దాంట్లోనే సెట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో 2 ఫోటోలాగా లేదు, బట్ దాంట్లోనే మనకి ఒకవేళ ఇన్ కేస్ మీరు ఈ 2 కలిపి పెట్టుకుంటే డిఎన్జీ అనేది చెప్పాను కదా అడోబ్ రా ఫార్మాట్ అనమాట. ఇన్ కేస్ మీరు లైట్ రూమ్ కి తీసుకెళ్ళిపోతే అది డిఎన్జీలోకి వచ్చేస్తుంది. అదే ఫోటో మీకు మీ లైబ్రరీలోకి వచ్చింది అనుకోండి, అది జేపాక్ కింద కన్వర్ట్ అయ్యి మీరు ఎడిట్ చేస్తే జేపాక్ తో కన్వర్ట్ అయిపోయి జేపాక్ ఇమేజ్ ని ఎడిట్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. సో ఈ 2 కలిపి ఒకటే ఫోటోలో ఇచ్చారు. అది నేను గమనించిన స్పెషాలిటీ అనమాట దీంట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నైట్ టైం తీసేటప్పుడు నైట్ మోడ్ ని మీరు ఎనేబుల్ చేసుకుని తీయండి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు తీసిన ఫొటోస్ అన్ని కింద కూడా మనకి ఇక్కడ కనపడుతుంది మీడియా దాంట్లో. సో ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే నేను కొన్ని ఫొటోస్ నేను తీసాను యాక్చువల్లీ. దీంట్లో మెయిన్ గా ఇప్పుడు మీరు ఈ ఫోటో చూస్తే మీకు ఇక్కడ హెచ్డిఆర్ డిజేబుల్ లో ఉంది, జేపాక్ ప్లస్ డిఎన్జీ అని ఉంది మనకి టాప్ లో. ఇది నేను ఈ కెమెరాతో నేను ఫోటో తీసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే సేమ్ ఫోటోని నేను డిఫాల్ట్ ఐఫోన్ తో తీసాను, ఐఫోన్ కెమెరాతో డిఫాల్ట్ గా వచ్చే దాంట్లో. ఇది అడోబ్ ఇండిగోతో తీస్తే మనకి ఈ రెండింటికి తేడా చూసారా? మీకు ఆటోమేటిక్ ఏంటంటే ఓవర్ బ్రైట్నెస్ చేసేసి మీకు ట్యూబ్లైట్ ఇదంతా కూడా ఏంటంటే కొంచెం బ్లోన్ అయిపోయినట్టుగా ఉంది. బట్ అదే మనం దీంట్లో తీస్తే ఆ ట్యూబ్లైట్ హైలైట్స్ దగ్గర కూడా దాని కింద ఇప్పుడు వైరు ఇదంతా ఉంది కదా, ఇక్కడ కూడా క్లిప్ అవ్వకుండా ప్రాపర్ గా ఎక్స్పోజ్ అయింది. దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలన్నా మనకి కంఫర్టబుల్ ఉంటుంది. అంటే బ్లోన్ ఆల్రెడీ పిక్సెల్ అంతా కూడా అయిపోయి హైలైట్ లో గానీ షాడోలో గానీ మనకి ఆ డీటెయిలింగ్ లేకపోతే మనం రికవరీ చేయలేము. ఇలా ఇప్పుడు కూడా ఏంటంటే మీరు ఒకవేళ దాన్ని డార్క్ చేయాలన్నా బాగా ఏజ్ చేయాలన్నా ఫుల్లీ డార్క్ మీరు తీసేటప్పుడు చేయకూడదు. బేసిక్ ఎక్స్పోజర్ ప్రాపర్ గా ఉండి తర్వాత మీరు షాడోస్ ని కానీ హైలైట్స్ ని కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే మీరు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఈ రెండిట్లో మీకు ఇది ఉండే హెచ్ఈఐసి అంటే మనకి ఐఫోన్ హై ఎఫిషియన్సీ ఇమేజ్ అనమాట. ఇది యాపిల్ లోడిది. సో అలాగా మీకు ఈ షాడోస్ ఇవన్నీ చూస్తారు. డల్ గా అనిపించినా సరే మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది దీంట్లో. సో ఇది ఏంటంటే ఒకసారి మళ్ళీ ఫోటో తీయంగానే ఇక్కడ మీరు ఒకసారి దీంట్లోకి వెళ్తే కరెంట్లీ అదే ఆ ఫోటో అంతా కూడా మనకి ఓవర్ షార్ప్నెస్ ని అటన్నిటిని నార్మలైజ్ చేస్తారనమాట. అక్కడ మీకు ఆ ఇండికేషన్ వస్తుంది కదా, ఆ ఇండికేషన్ వచ్చేదాకా మీరు ఉంచాలి. ఒకవేళ బుక్కిన ఫోటో తీసి కొన్ని డివైజెస్ లో స్లోగా ఉండొచ్చు కాబట్టి ఆ ప్రాసెసింగ్ అయ్యేదాకా మీరు యాప్ ను ఓపెన్ చేసి ఉంచితే చాలు. జస్ట్ వేరే ఫోటో తీసినా కూడా నో ప్రాబ్లం, అది ప్రాసెస్ అవుతా ఉంటది. ఇన్ కేస్ బర్స్ట్ మోడ్ లో టపా కొట్టారనుకోండి, కాసేపటికి ఏంటంటే అది ఆ ప్రాసెసింగ్ ఓవర్ అయిపోతే గనక ఆటోమేటిక్ గా మీకు అప్పుడు ఆగిపోతుంది. అప్పుడు దాకా మీరు బర్స్ట్ మోడ్ లో కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ కింద రైట్ సైడ్ ఈ షట్టర్ బటన్ పక్కన రైట్ సైడ్ థంబ్నెయిల్ మీరు చూస్తే ఇక్కడ మీకు ఏదైతే వైట్ గా ఎనేబుల్ అవుతుందో ఇందాక తీసిందంతా కూడా నేను ఆటోలో అంటే దీంట్లో కూడా ఆటో మోడ్ ఉంటది. బట్ ఇక్కడ వచ్చేసరికి మనం ఏదైతే ఈ యాప్ ని మనము యూటిలైజ్ చేసుకోవాలో మాన్యువల్ గా డిఫరెంట్ థింగ్స్ ని షటర్ ని ఎక్స్పోజర్ ని చేసుకోవాలంటే మనం ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది వైట్ గా ఉంటుందో అప్పుడు మనకి ఇది ఎనేబుల్ అయినట్టు. ఇది మాన్యువల్ మోడ్. ఫస్ట్ వన్ ఫోకస్ అండి. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి షటర్ స్పీడ్ అను ఐఎస్ఓ అడ్జస్ట్ చేసుకోవడానికి. థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఎక్స్పోజర్. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి టెంపరేచర్ అండ్ టింట్ అంటే వైట్ బ్యాలెన్స్ చేసుకోవడం అనమాట. సో ఫస్ట్ ఇది మీరు ఒకసారి చూసారా, మీరు ఆల్రెడీ ఫోకస్ ని టచ్ చేసి అడ్జస్ట్ చేస్తే రౌండ్ అయిపోయి ఉంది ఎల్లోలో. సో అంటే మీకు ఆ ఫోకస్ అనేది షిఫ్ట్ అవ్వకుండా ఉంటది. అదే మన
ఐఫోన్ లో జనరల్ గా మీరు ఒక్కసారి ఫోకస్ చేసేసి ఫోటో తీస్తున్నప్పుడు ఒకవేళ రెండో చోట ఫోకస్ పాయింట్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్ గా ఫస్ట్ ఫోకస్ పాయింట్ మారిపోతుంది, ఎందుకంటే ఆటోలో ఉంది. బట్ ఇక్కడ చూసారా, మీరు ఆ నెక్స్ట్ దానికి వెళ్ళి ఇంకో దాన్ని సెట్ చేస్తున్నాం, మనకి అది మారలేదు. సో అదొకటి చూసుకోవాలి. అలాగే 20K దాకా వచ్చాము, అందులోనూ ఒక డిఫరెంట్ టాపిక్స్, రెగ్యులర్ గా అందరికి వెళ్ళే మోస దాంట్లో పోకుండా కొంచెం యూస్ఫుల్, మీకు యూజ్ అయ్యే కంటెంట్ తో ట్రై చేస్తున్నాము. సో డెఫినెట్ గా మీరు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ 20K దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి, థ్యాంక్ యూ. అలాగే తెలుగులో కూడా ఈ యాప్ గురించి ఇంతవరకు ఎవరు చెప్పలేదు అని అనుకుంటున్నాను. నేను ట్రై చేస్తే కనబడలేదు, బట్ డీటెయిల్డ్ రివ్యూ కింద మనం చెప్తున్నాము. నిజంగానే ఇది మీకు యూజ్ గా అనిపించింది, బాగుంది అని అనుకుంటే ఒక లైక్, ఒక కామెంట్ పెట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వచ్చేసరికి షటర్ అండ్ ISO అలాగా అన్నా కూడా మీరు డిఫరెంట్ ఇదికి మీరు ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చేయంగానే ఇక్కడ మీకు టాప్ లో షటర్ 1/60th సెకండ్ అని చెప్పేసి షటర్ వస్తుంది. సో దాని కిందే ఇప్పుడు ISOని నేను మార్చలా, 500 ఉంది డిఫాల్ట్ గా. ఇప్పుడు నేను మారిస్తే అది కూడా ఎల్లోలో అయిపోతుంది. చూడండి, తగ్గించాను అనుకోండి, సో ఎల్లోలో అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేశాను అనుకోండి, సో ఇక్కడ మీకు ఈ రెండు కూడా మాన్యువల్ లో సెట్ అయి ఉన్నాయి. ఆల్రెడీ మన దాంట్లో ఒక వీడియో ఉంది, ఈ షటర్, ISO అండ్ అపర్చర్ ఇదంతా కూడా ఎలాగాని. దీన్ని ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అంటారు. సో ఆ వీడియో చూస్తే మీరు ఒక ఇమేజ్ ని కానీ ఒక వీడియోని కానీ మీరు ఎలా చేయాలనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైట్ బ్యాలెన్స్. ఫొటోస్ లో కొంత అడ్వాంటేజ్ ఏంటంటే ఫొటోస్ స్టాటిక్ గా ఉంటాయి కాబట్టి వైట్ బ్యాలెన్స్ కొంచెం అటు ఇటు అయినా సరే మనం డిఎన్జీ అంటే రాలో తీస్తే మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఎనీవేస్ మనం బిఫోర్ ప్లాన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫాల్ట్ ప్రీసెట్స్. అంటే మీరు కొంచెం క్లౌడీ ఎన్విరాన్మెంట్ గా, క్లౌడీగా ఉన్నప్పుడు క్లౌడీ, అలాగే సన్నీగా ఉన్నప్పుడు సన్నీ. సో ఇది వచ్చేసరికి మనకి ఫ్లోరసెంట్ లైట్స్ లాగా, ట్యూబ్ లైట్ లాగా ఉంది కదా, అంటే మీరు ఇలాంటి రూమ్ లో మనం ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఆప్షన్ పెట్టేసుకోవచ్చు. అలాగే టంగ్స్టన్ లైట్స్, బల్బ్ అంటే కొంచెం మన కెల్విన్ వాల్యూ వచ్చేసరికి వామ్ గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలా పెట్టుకోవచ్చు ఇన్స్టెంట్ గా. టింట్ మాక్సిమం టచ్ చేయొద్దండి, మెయిన్ ఏంటంటే ఓన్లీ టెంపరేచర్ వరకే తీసుకోవాలి. టింట్ వచ్చేసరికి మనకి ఏంటంటే మెజెంటా వైపు ఇలాగ షిఫ్ట్ అయిపోద్ది అనమాట. టింట్ ఎప్పుడు 0లో పెట్టుకోండి. లెఫ్ట్ లో మనకి గ్రే స్కేల్ ఆప్షన్ ఇచ్చారు. వైట్ కార్డ్ ని మీరు తీసుకొచ్చి ఇక్కడ ఫ్రంట్ పెట్టినప్పుడు, సో దాన్ని క్లిక్ చేసి ఫోటో తీస్తే మీరు దానికి తగ్గట్టుగా మనకి అది వైట్ బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఎగ్జిట్ అవ్వాలంటే మళ్ళీ మీరు ఆటోలోకి వచ్చేయాలంటే ఈ కింద ఉన్న ఏదైతే ఈ లోవర్ లో ఉన్న దాన్ని మనం మాన్యువల్ కి సెట్ చేయాలన్న దాన్ని క్లిక్ చేస్తే మీరు చూసారా ఆటో మోడ్ ఆన్ అని వచ్చేసింది. అంటే అది మీరు క్లిక్ అయి ఉంటే మాన్యువల్ లో ఉన్నట్టు, వైట్ గా ఉంటే, లేకపోతే అది ఆటోలో ఉన్నట్టు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ప్రో కంట్రోల్స్ డిజేబుల్ అయినాయి అని చెప్పి కూడా మనకి స్టార్టింగ్ కాబట్టి మనకి అంతా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు రన్నింగ్ లో రెగ్యులర్ గా ఉంటే రాదు, బట్ అది మీరు గుర్తుపెట్టుకోండి. మనకి రైట్ సైడ్ వచ్చేసరికి మ్యాక్రో ఫోటోగ్రఫీ చేయడానికి ఇక్కడ ఫ్లవర్ సింబల్ లాగా ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు మ్యాక్రో డీటెయిల్ ఫోటోగ్రఫీ కూడా మనం చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మనము సో ఇక్కడ లెన్సెస్ కూడా అడ్జస్ట్ చేసుకొని మనం చెక్ చేసి చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఆల్రెడీ ఫోటో తీసేసిన తర్వాత దాన్ని ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఎలాగా ఎడిట్ చేసుకోవటం అంతా కూడా ఎలాగా అనేది కావాలి అంటే మీరు దాన్ని క్లిక్ చేస్తే మీకు అడిషనల్ గా ఆప్షన్స్ వచ్చినాయి. చూడండి, ఇక్కడ మీకు ఐ సింబల్ అనగానే మీకు దీని మెటాడేటా అంతా కూడా వస్తుంది. మీరు ఏ రెజల్యూషన్ లో ఉంది, ఏ ఫోకల్ లెంత్ లో షూట్ చేశారు, షటర్ స్పీడ్, దాని అపర్చర్, ISO, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కూడా మెటాడేటా మనకి ఇక్కడ వస్తుంది. చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఒక ల్యాబ్ టెస్ట్ చేసేది అలా చూస్తే దీన్ని క్లిక్ చేశారు అనుకోండి, మీకు అడిషనల్ ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ మీకు ఏంటంటే డీనాయిస్ అండ్ రిమూవ్ రిఫ్లెక్షన్స్ అని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫాల్ట్ గా దాంట్లో రావు. దీన్ని మీరు డౌన్లోడ్ కొడితే మీకు ఆటోమేటిక్ గా వస్తాయి అనమాట. సో ఎక్స్ట్రా డేటా అంటే మీకు కొంచెం కొంతమంది దగ్గర డేటా తక్కువ ఉంటుంది, స్టోరేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఫీచర్ కావాలనుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు అన్నట్టుగా మనకి ఇచ్చారు. సో ఈ రెండు కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసి చూడండి. నెక్స్ట్ మనకి లైట్ రూమ్ ని ఇంటిగ్రేట్ చేశారని చెప్పాను. అంటే ఇక్కడ మీకు లైట్ రూమ్ ని ఇక్కడ క్లిక్ చేయగానే లైట్ రూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. అంటే ఇంటిగ్రేషన్ ఏంటంటే ఇప్పుడు ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంటిగ్రేషన్, దీంట్లో నుండి దాంట్లో నుండి దీనికి మనం ఆ ఫైల్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవటం, ఆ ఫీచర్స్ వాడటం ఎలా ఉంటుందో అలా అనమాట. వన్స్ మీరు ఒకసారి మీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే లైట్ రూమ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు ఆ బటన్ ఎనేబుల్ అయ్యి ఉంటుంది అనమాట. క్లిక్ చేయగానే ఇలాగా లైట్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ లైట్ రూమ్ లో కూడా మీకు ప్రో వర్షన్స్, ప్రో ఫీచర్స్ కావాలంటే మనకి లైట్ రూమ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను చేస్తున్నాను కాబట్టి వచ్చినాయి. బట్ ఇన్బిల్ట్ గా మనకి డిఫాల్ట్ గా కూడా లైట్ రూమ్ లో ఈ ఎక్స్పోజర్స్, ఈ కర్వ్స్, ఇవన్నిటిని కూడా మనము చేసుకోవచ్చు. కొన్ని అడిషనల్ ఫీచర్స్ మనకి డిజేబుల్ లో ఉంటాయి ఎస్పెషల్లీ, బట్ ఈ మాస్కింగ్ ఇవన్నీ కొన్ని డిజేబుల్ లో ఉంటాయి అనమాట. మిగతా అన్ని కూడా బేసిక్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలంటే లైట్ రూమ్ ఈజ్ ద బెస్ట్ అండి. లైట్ రూమ్ మీరు నేర్చుకోండి, మంచి ఫోటోగ్రఫీ కావాలంటే ఆ ఫీచర్స్ అన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ పైకి మీరు బ్యాక్ వెళ్ళాలంటే ఇండిగో అని లెఫ్ట్ ఆరో ఉంది కదా, మళ్ళీ డిఫాల్ట్ యాప్ కి మీరు వెళ్ళిపోతారండి. అలాగే ఇది స్టార్టింగ్ కాబట్టి మనకి కొన్ని ఫీచర్స్ వచ్చినాయి,
ఇంకా అడోబ్ చెప్తుంది ఏంటంటే ఇంకా పోర్ట్రేట్ మోడ్ ఇవన్నీ కూడా, అలాగే పానరామిక్ మోడ్, ఇంకా అడిషనల్ ఫోటోగ్రఫీ ఫీచర్స్ ఉన్నాయి రెగ్యులర్ మన ఐఫోన్ డిఫాల్ట్ యాప్ లో. అలాగే అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే, ఇంకా చాలా చాలా వేసి కుమ్మేస్తాం అన్నట్టుగా చెప్తా ఉన్నారు. బట్ నిజంగా అడోబ్ అనేది పెద్ద కంపెనీ, కంపల్సరీ ఏంటంటే మనకి అది వరకు నేనేంటంటే ఇలాంటి ప్రో ఫీచర్స్ గా వాడాలి అంటే కనుక ఏదో థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. అది కూడా కొన్ని పెయిడ్ యాప్స్ కూడా డౌన్లోడ్ చేసి వాడాను నేను. వాటితో కంపేర్ చేస్తే అడోబ్ అనేది పెద్ద కంపెనీ కాబట్టి ఒక కన్సిస్టెంట్ గా మనకు అప్డేట్స్ వస్తాయి. అలాగే ఇంప్రూవ్మెంట్, వాళ్ళు క్వాలిటీ విషయంలో కూడా రాజీ పడరు కాబట్టి డెఫినెట్ గా ఏంటంటే ఇది మంచి మూవే అని చెప్పాలి. నెక్స్ట్ ఆండ్రాయిడ్ కూడా ఇది మనకి వెరీ సూన్ వస్తుంది అని చెప్పేసి మనకి చెప్తా ఉన్నారు. ఇక ఐఫోన్ లో ఇది ఏ మోడల్స్ నుండి కంపాటబిలిటీ ఉంటుందంటే 14 అంటే 14 రెగ్యులర్ 14 ప్రో అని కాకుండా రెగ్యులర్ 14 నుండి ఇక ఆ తర్వాత వచ్చిన అప్డేటెడ్ డివైసెస్ అన్నిటిలో కూడా ఇది మనకి కంపాటబిలిటీ ఉంది. సో అదండి, ఇది ఆల్రెడీ చాలా మందికి యూజ్ అవుతుంది. మంచి అంటే సినిమాటిక్ ఫొటోస్ తీయాలి, మంచి వీడియోస్ తీయాలి అనుకున్న వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ యాప్ ఆల్రెడీ నేను చెప్పాను, అది కూడా మన వీడియోలో ఉంది. సో వీడియోస్ కి వచ్చేసరికి బ్లాక్ మ్యాజిక్ కళ్ళు మూసుకొని డౌన్లోడ్ చేసి అది కూడా ఫ్రీ, మీకు సూపర్ ఫీచర్స్ ఉన్నాయి డిఫాల్ట్ ఐఫోన్ తో పోలిస్తే. అలాగే ఫొటోస్ కి వచ్చేసరికి నిజంగా ఫైనల్ కట్ కెమెరా యాప్ మీద ఇది చాలా బాగుంది ఇనీషియల్ గా వచ్చినా సరే. సో ఇంకా అప్డేట్స్ చేస్తారంటున్నారు కాబట్టి ఇది ఒకసారి ట్రై చేయండి మీ డివైస్ కంపాటబిలిటీ అయితే. సో అదండి, సో మరిన్ని మంచి వీడియోస్ కి ప్లీజ్ సబ్స్క్రైబ్ కేఎం క్రియేటివ్ జోన్. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.